డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బాయ్కాట్ ద సినిమా అని అనడం కరెక్ట్నే అనడం. సినిమాను బహిష్కరించమని ఉద్యమాలు నడపకూడదు. దేశంలో ఉద్యమాలు నడపడానికి చాలా ఉన్నాయి. ధరలు తగ్గించాలి, ఉద్యమాలు నడపాలి, ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు నడపాలి, మాకు నైపుణ్యం కావాలి, మంచి రోడ్లు కావాలి. అవన్నీ వదిలేసి ఈ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమాను బహిష్కరించాలని ఉద్యమాలు ఎందుకండి? అనవసరమైన పని. ఆ మేరకు వస్తే సినిమాకి అది పబ్లిసిటీ. ఇప్పుడు బాయ్కాట్ లైలా అంటే నాలాంటి ఇంతవరకు ఆ లైలా అన్న సినిమా ఇన్నోడు కూడా ఇప్పుడు అదేందో సినిమా ఉందట అని చర్చ మొదలవుతుంది. అందువల్ల ఇది ఒక రకంగా దానివల్ల కూడా విమర్శ కూడా వస్తుంది. సినిమా వాళ్ళు కావాలని పబ్లిసిటీ కొరకు ఇలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు అన్న ఆరోపణ కూడా ఉంది. సో సినిమా వాళ్ళే డెలిబరేట్గా అందులో ఏదో ఒక సీన్ అఫెన్స్, ఎవరిదో ఒక మనోభావాలు ఇబ్బంది కలిగేలా సీన్ పెడతారు, డైలాగ్ పెడతారు, కాంట్రవర్సీ సంబంధించిన డైలాగ్ పెడతారు. ఇలా ఆడియో రిలీజ్లోనో ఏదైనా ప్రీమియర్ షో ఏదో కామెంట్ చేస్తారు డెలిబరేట్గా. దాని చుట్టూ మీడియా అంతా చర్చిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు పృథ్వీ ఈ మాట అనకపోతే మన లైలా గురించి చర్చించే వాళ్ళమా? సో లైలా ఈ డిస్కషన్ వచ్చేదే కాదు, ఈ సినిమా గురించి టాపిక్ ఉండేదే కాదు కదా. ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఈ సినిమా గురించి వెళ్తుంది కదా. సో అందువల్ల ఇది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీగా, ప్రమోషన్ స్ట్రాటజీగా కూడా సినిమా వాళ్ళు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నిలబడేవి కాదు. అల్టిమేట్గా నీ సినిమా క్వాలిటీని బట్టి ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేస్తావన్నది తప్ప అసలు ఈ రాజకీయాలు సమాజంలో ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే ఒక రాజకీయ సమాజం అయిపోయింది. పొలిటికల్ సొసైటీ. సమాజం వేరు, రాజకీయం వేరు. సమాజంలో అనేక అంశాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, వినోదం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, క్రీడలు ఉంటాయి, స్వచ్ఛంద కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటుందా సమాజం అంటే? సమాజంలో చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నీ వదిలేసి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే రాజకీయం తప్ప ఇంకోట్లేదు. అది కూడా 2 కుటుంబాలు, 2 పార్టీలు, 2 కులాల రాజకీయంగా మారిపోయింది. అంత అవసరమా? సో దీనివల్ల పోనీ దాని ఏదైనా ఆంధ్రప్రదేశ్కు ఒక హక్కులు సాధించాలి, అమరావతికో 50,000 కోట్లు సాధించాలి, రాష్ట్రానికో ప్రత్యేక హోదా సాధించాలి, దాని గురించి రాజకీయం ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అందరూ ఢిల్లీలో ఒకటే, ఢిల్లీలో ఏకమైపోతారు. ఇక్కడ నుంచి వేరు వేరు ఫ్లైట్లలో వెళ్ళినా ఎయిర్పోర్ట్లో ఆగి ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం కలిసి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరు వేరు ఫ్లైట్ పట్టచ్చు, ఇండిగో పట్టచ్చు, ఎయిర్ ఇండియాలో పోవచ్చు, ఇంకో దాంట్లో పోవచ్చు. కానీ అక్కడికి చేరినాక ఎయిర్పోర్ట్ VIP లాంజ్లో కలిసి మళ్ళీ ఒకటే మోడీ దగ్గరికి వెళ్ళే వరకు, పార్లమెంట్కి వెళ్ళే వరకు ఒకటే ఉంటుంది.